అందివచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రౌండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు. జిల్లా కలెక్టర్ పంజాబ్ నుండి, ఎస్పీ మహారాష్ట్ర నుండి వచ్చి మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, యువత ఉన్న చోటనే ఉద్యోగం చేయాలనే ఆలోచన మానుకోవాలని చెప్పారు. జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక మద్యం మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పన వల్ల జీవనోపాధి లభిస్తుందన్నారు. తద్వారా ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంట సత్యనారాయణ తెలిపారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా యువత కెరీర్కి ఎంతో దోహదపడుతుందని అన్నారు. 80కి పైగా వివిధ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని నైపుణ్యాలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలన్నారు. భవిష్యత్ అంతా డిజిటల్ యుగంగా మారబోతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ అనేది దేశంలో మరెక్కడా లేదని, భవిష్యత్తులో జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ని అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. యువత భవిష్యత్తు కొరకు పరిశ్రమలు తీసుకురావడం ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు, ఈ జాబ్ మేళా నిరంతరంగా కొనసాగుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని, వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఎంపికైన నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత ఆయా గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులను టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే చేతుల మీదుగా అందజేశారు. ఉద్యోగ మేళా గురించి విస్తృతంగా ప్రచారం చేసిన మీడియాను ఈ సందర్భంగా అభినందించారు. 80 పరిశ్రమలు జాబ్ మేళాలో పాల్గొంటే 10,000 మందికి పైగా నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా నమోదైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు వేసి యువతకు సమాచారాన్ని చేరువ చేసినట్లుగా తెలిపారు. యువత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మొదటి ఉద్యోగం ఎంతో మధురానుభూతినిస్తుందని, ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని మరిన్ని ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. మీటింగ్ పెట్టి మన ఈ రోజు ప్లాన్ చేసి మనం
అది కూడా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మినిస్టర్ సార్ ఆల్సో. సో ఈ జాబ్ మేళాలో బేసిక్గా మీ మన దగ్గర ఇప్పటివరకు మోర్ దెన్ 10,000 రిజిస్ట్రేషన్ జరిగింది. సివిల్ అంటే ఇప్పుడే దాస్ యువ గారు నేను సూచన ఇచ్చారు. మన దగ్గర 72 కంపెనీస్ ప్లస్ 75 వరకు కంపెనీస్ కూడా ఇక్కడ వచ్చాయి. అండ్ ఆల్మోస్ట్ 173 అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈరోజు వచ్చింది. సో ఇంకా కూడా కంపెనీస్ దగ్గర నుండి వెళ్తున్నారు, ఇంకా కూడా అందరికీ వస్తుంది. సో బేసికలీ ఇప్పుడే మన సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు వేసుకొని నిరంతరంగా గత 40 రోజుల నుంచి ఈ జాబ్ మేళా కార్యక్రమానికి రిలీజ్ అవుట్ చేసి ముఖ్యంగా పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు, అదేవిధంగా కింద ఉన్నటువంటి ఆర్ఐ నుంచి కలెక్టర్ వరకు, వివిధ శాఖల్లో ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ కూడా ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరి సహకారంతో, ప్రజా ప్రతినిధుల సహకారంతో, సమిష్టి కృషితో ఈరోజు భూపాలపల్లిలో సుమారు 10,000 మందిని ఎన్రోల్ చేసి చదువుకొని 10వ తరగతి నుంచి పీజీ, పిహెచ్డి వరకు, ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు వివిధ డిగ్రీ కోర్సులు చదివి ఉద్యోగాలు రాక, కంపెనీలతో ఇంటర్వ్యూ దొరకక అనేక అవస్థలు పడి చెడలవాట్లకు అలవాటై, డ్రగ్స్ అలవాటై ఈరోజు గంజాయి కానీ అదేవిధంగా ఇతర